హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సూపర్ వీడియో అండి. అదేమంటే వడ్డానం. ఇంకా కొంతమంది కూడా అడిగారు వడ్డానం వీడియో చేయమని. వాళ్ళు అడగకముందే నేను చేయాలనుకున్నానండి. సరేనా, ఇంతకుముందు ఒక వీడియో చేసా వడ్డానం గురించి, అది వేరు ఇది వేరు. ఈ వీడియో చేయాలని నేను ఎందుకు అనుకున్నానంటే, రీసెంట్గా నేను షాపింగ్ చేసినప్పుడు హారం కొనడానికి వెళ్ళాం కదండి. అప్పుడు చూశాను ఇంత తక్కువ కాస్ట్లో, ఇంత తక్కువ గ్రామ్స్లో కూడా వడ్డానం దొరుకుతుందని అప్పుడే అనిపించిందండి. ఇంతకుముందు నేను ఖజానా మలబార్లో చూశాను పాపకు తీద్దామని వడ్డానం. చాలా కాస్ట్ చెప్పారండి, గ్రామ్సే ఎక్కువగా ఉంది. ఇంకా మన వల్ల కాదని వదులుకున్నాము. అలాంటప్పుడు ఇంత తక్కువగా ఉందా, అది బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుంది ఆ వడ్డానం. అప్పుడే నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటారంటే, వడ్డానం మన వల్ల కాదు, చేయించుకోలేము అని అనుకొని చేయించుకోలేరండి. మన ఇన్కమ్కి ఒక హారం చేయించుకునేదే పెద్ద విషయం. వడ్డానం ఎలా చేయించుకోగలం, హారం ఉంటే చాలనుకుంటారు. అలా కాకుండా హారం వడ్డానం రెండు చేయించుకోవచ్చు ఈజీగా. అది లాస్ట్లో చెప్తా ఎలా అని. ఇప్పుడు చూద్దామండి వీడియో, వడ్డానం ఎలా చేయించుకోవచ్చు. నేను చెప్పినట్లు చేసినట్లయితే మదర్ డాటర్ ఇద్దరు కూడా చేయించుకోవచ్చు. సరేనా, ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకుండా చూసే వాళ్ళందరూ చేసుకొని చూడండి. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ముందు ముందు, సపోర్ట్ చేయండి. సరేనా, ఇప్పుడు వీడియో చూద్దాం. ఏమంటే ఈ వడ్డానం పాతకాలంలో చూసారంటే రిచ్ పీపుల్ మాత్రమే పెట్టుకునే వాళ్ళండి. అది ఇప్పటిలాగా తక్కువ కాస్ట్లో, తక్కువ గ్రామ్స్లో అసలు అంటే అసలు దొరకదు. బాగా వెయిట్గా ఉంటుంది. 100 నుంచి 200 గ్రామ్స్ అలానే ఉంటుందండి. ఆ కాలంలో నాకు తెలిసింది, నేను నా సరౌండింగ్స్లో చూసింది దాన్ని బట్టి చెప్తున్నా. కొంతమంది తాళి చైన్ కూడా వేసుకునేవాళ్ళు. పెద్దగా గోల్డ్ ఉండేది కాదండి, కమ్మలు కూడా ఉండేది కాదు అప్పటి రోజుల్లో. అలా ఉంటే కనుక కమ్మలు మాత్రం పెట్టుకునేవాళ్ళు, పసుపు తాడు అలా వేసుకునేవాళ్ళు. కొంతమందికి తాళి చైను నల్ల పూసలు మాత్రం ఉండేది. ఉన్నా కూడా వాళ్ళు తాళి చైను, పసుపు తాడు వేసుకుని ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడే తాళి చైను, తాళి సాడు అంట, అవి వేసుకునేవాళ్ళు. అంత తక్కువ గోల్డ్ ఉండేదండి. అందువలన ఉన్నవాళ్ళు మాత్రమే నగలు పెట్టుకునేవాళ్ళు మంచి మంచిగా. వడ్డానం కూడా వాళ్ళ ఇళ్లలోనే ఉండేది. ఇప్పుడు అలా కాదండి, రోజులు మారినాయి. అందరు గోల్డ్ పెట్టుకుంటున్నారు. ఎంత కావాలంటే అంత చేయించుకుంటున్నారు. ముందు కాలంలాగా ఒక కమ్మలు, ఒక చైన్ కాకుండా ఇప్పుడు అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయించుకుంటున్నారు. అంతా మారిపోయింది. అప్పుడు వచ్చి మిషన్ మేడ్ తక్కువగా ఉండేదండి, హ్యాండ్ మేడ్లోనే చేసేవాళ్ళు అనమాట ఎక్కువగా. అందువలన ఎక్కువ గోల్డ్ పట్టింది. అలా చేయడం వలన తక్కువ గోల్డ్తో జ్యువెలరీ చేయడం చాలా కష్టం. ఆ తర్వాత ముంబైలో స్టార్ట్ చేశారండి. ఇప్పుడు కూడా బాంబే మిషన్ మేడ్ అనే చెప్తారనమాట, ముంబై అనరు. అక్కడే నాకు తెలిసి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అందరికి ఈజీగా తక్కువ గోల్డ్లోనే పెద్ద పెద్ద వస్తువులాగా చేసిస్తున్నారు. అందువలన లేని వాళ్ళు కూడా ఈజీగా చేయించుకోవచ్చు అనమాట. ఏమైందంటే ఈ వడ్డానం పూర్వకాలంలో అప్పట్లో ఎందుకు చేయించుకునేవాళ్ళు అంటే, రిచ్ పీపుల్స్కి పెద్దగా ఇది రాదనుకోండి. మోస్ట్లీ చాలామంది ఇది ఒక పెద్ద వస్తువుగా పరిగణించేవాళ్ళు. అలానే ఈ ట్రెడిషనల్ జ్యువెలరీ, పారంపర్యమైన నగని చూస్తే వడ్డానం, కాసుమాల ఇవన్నీ వస్తాయండి. అందుకని ట్రెడిషనల్ జ్యువెలరీ కాబట్టి ఉండేది అప్పట్లో. ఒక వడ్డానం ఉండేదన్నమాట ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో. అలానే వీళ్ళకి ఏమన్నా బిజినెస్లు చేసేవాళ్ళు కానీ, పిల్లల చదువుల కోసం కానీ ఏమన్నా అవసరమైనప్పుడు మనీ చాలకపోతే ఈ వడ్డానం ఒక్కటి పెడితే చాలండి, మనకు కావాల్సినంత మనీ వచ్చేది. అలా కూడా చాలామంది యూజ్ చేసుకునేవాళ్ళు. మనం ఎలా అయినా ఒక పెద్ద వస్తువుని చేసి పెట్టుకుందాం, ఫ్యూచర్లో ఏమన్నా అవసరాలు వస్తే ఇది పెట్టుకొని మనం తీసుకొని మళ్ళీ మనం కట్టేయచ్చు అనే దృష్టితో కూడా ఈ వడ్డానం అనేది చాలామంది చేయించుకునేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో అందరు చేయించుకుంటున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంత 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ పెట్టి మనం ఎక్కడ తెచ్చుకుంటాం, దానికి 1 గ్రామ్ గోల్డ్ తెచ్చిపెట్టుకుందాం, ఆశ తీసుకుందాం అని అలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, ఎవరైనా చేయించుకోవచ్చు. ఇన్కమ్ ఎక్కువ ఉన్నవాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్ లోపల చేయించుకోవచ్చు. తక్కువ ఇన్కమ్ ఉన్నవాళ్ళు 4 నుంచి 5 ఇయర్స్ లోపు కూడా చేయించుకోవచ్చు. మీ పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి,
వాళ్ళకి వడ్డానం పెట్టాలనుకున్నారనుకోండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి వడ్డానం చేయించడానికి. అది ఎలా అని చూద్దాం. ఏం లేదండి, నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 6.5 7 ఈ రేంజ్లోనే వడ్డానాలు ఉన్నాయి అక్కడ. డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను వీడియో తీయలేదు, పక్కన వాళ్ళు ఉన్నారని. ఈసారి నేను టీ నగర్ వెళ్ళినప్పుడు తీసి పక్కన మీకు చూపిస్తా. ఒక 2 minutes అన్న ఇలా ఉన్నాయి వడ్డానం డిజైన్స్ అని చూపిస్తా, సరేనా? ఇంకా అప్పుడు చూశారు వీళ్ళు పెట్టుకొని, చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు ఏమేమి డిజైన్స్ వస్తున్నాయి అవన్నీ తక్కువ గ్రామ్స్లో చేస్తున్నారు. 6 అంటే 48 50 grams, 50 grams నుంచి 56 60 grams-లోనే వడ్డానం వచ్చేస్తుంది. అందుకని మీరు చేయించుకోవచ్చు. డిజైన్స్ బాగున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పాను కదా, 50 నుంచి 60 grams ఉంటే మనం వడ్డానం చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు ఇది ఎలా చెయ్యాలంటే, మీ ఇన్కమ్ని బట్టి మీరు ఎంత సేవింగ్స్ చేయగలరు. ఇది లేడీస్ ఒక్కలే కాదు, జెంట్స్ హెల్ప్ తీసుకొని, హస్బెండ్స్ హెల్ప్ తీసుకొని ఇలా చేయించాలనుకుంటున్నా పాపకో మీకో కొంత మనీ ఇవ్వండి, నేను కొంత సేవింగ్స్ చేస్తానని చెప్పేసి తీసుకొని మీరు గోల్డ్ సేవ్ చేయండి. మేము 1 yearలో చేయగలమంటే చిట్టు కట్టుకోండి, గోల్డ్ చిట్టు కట్టుకుంటే మనకు మేకింగ్ ఛార్జెస్ ఉండదు. లేదు 1 year కష్టం అండి, ఇన్ని గ్రామ్స్ 50 నుంచి 60 grams చెప్తున్నారు కష్టం అనుకుంటే, మీ వలన ఎన్ని ఇయర్స్ బట్టిదో అన్ని ఇయర్స్ డివైడ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఇంత గోల్డ్ అని సేవ్ చేసుకోండి. ఇప్పుడు 60 grams అనుకోండి, 5 years అంటే ఎవ్రీ ఇయర్ 12 grams. లేదు మేము 4 yearsలో చేయించుకోగలం అనుకుంటే 15. లేదు ఇంకా తక్కువలోనే చేయించుకోవాలంటే దానికి మీరే డివైడ్ చేసుకొని అంత గ్రామ్స్ని మనం ఎవ్రీ ఇయర్ చేర్చాలండి. ఇప్పుడు 15 grams అనుకోండి, 4 years పట్టిద్ది కదా. 12 grams అంటే 5 years పట్టింది. మా వల్ల కాదండి, మేము 12 grams-ఏ చూజ్ చేసుకుంటామంటే ఇప్పుడు మీరు ఎవ్రీ ఇయర్ 12 grams చెయ్యాలి. 12 grams అంటే 1.5 sever. ఒక సెవర్కి వచ్చి 8 grams, అర సెవర్కి వచ్చి 4 grams, అప్పుడు 1.5 sever. సరేనా? మీ వల్ల ఎంత అయితే అంత సేవ్ చేస్తూ రండి. ఇది ఎలా సేవ్ చేయాలంటే హస్బెండ్ దగ్గర చెప్పండి. ఇది కొంచెం పెద్ద వస్తువు కాబట్టి మనం ఒక్కళ్ళం సేవ్ చేసి చేయాలంటే కొంత టైం పడుతుంది. ఇలా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నారనుకోండి, ఆయన కొంత మనీ ఇవ్వమండి, తీసుకోండి. అలానే మీరు సేవింగ్స్ ఇప్పుడు మీరు ఒక కమిట్మెంట్లో కమిట్ అయ్యారు. దానివల్ల మీరు విపరీతమైన ఖర్చుల్ని ఆటోమేటిక్గా తగ్గించేస్తారు. ఇంతకుముందు వేలు ఇచ్చి శారీస్ అన్ని కొంటూ ఉండేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఈ వస్తువు మన ఇంటికి వచ్చే వరకు మనం కొంచెం ఇవన్నీ ఆడంబరాలన్నీ తగ్గించుకుందాం. ఆల్రెడీ బోల్డ్ శారీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇవి చాలు, ఒకటో రెండో కొనుక్కుంటే చాలు, మనం ఇది కొనే వరకు కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేద్దాం అని ఇప్పుడు మీరు ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు ఇంతకుముందు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఎక్కువ వండి పారబోస్తూ ఎలా పడితే అలా బట్టలు కొంటూ, తర్వాత మేకప్ సామాన్లు అవి ఇవి అని అన్ని కొంటూ ఉంటారు. చెప్పులు కూడా విపరీతంగా కొనేవాళ్ళు ఉన్నారండి, వేలు పెట్టి. అప్పుడు మీకు ఈ మనసులో ఇది గట్టిగా ఉంది, ఇవన్నీ కొంటే ఏముంది, కొన్ని రోజుల తర్వాత అవి పాడైపోతాయి, మనం యూజ్ చేయలేము. ఇదే వడ్డానం అయితే పెట్టుకున్నామంటే అందరూ చూస్తారు, గెత్తుగా ఉండొచ్చు మనం కూడా వడ్డానం పెట్టుకొని. ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉన్నవాళ్ళు పెట్టుకొని వస్తే మనం ఏకంగా ఇలా చూస్తాం కదండి. మనకి లేదా వడ్డానం అంటే కుళ్ళుతో కాదు, ఒక ఆశతో మనకు కూడా ఉంటే బాగుండేది, మనం ఇలా పిచ్చి పెట్టుకున్నామే, అసలు పెట్టుకోలేకపోతున్నామని ఫీల్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకని ఇప్పుడు మనం స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని అన్ని ఖర్చుల్ని తగ్గించుకొని, అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకొని, జాగ్రత్తగా సామాన్లన్నీ గ్రాసరీస్ కానీ అన్నీ జాగ్రత్తగా కొనుక్కొని పెట్టుకొని మన వలన ఎంత సేవ్ చేయగలమో అంత తొందరగా సేవ్ చేద్దామని చెప్పేసి మీరు స్టార్ట్ చేస్తారండి. అప్పుడు ఏమవుతుందంటే తొందరగానే మీరు అనుకున్న ఇయర్స్ కంటే తొందరగానే అయిపోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే మనీ దాచిపెట్టుకుందాం, లేకపోతే బ్యాంక్లో ఆర్డీలు వేసి తీద్దాం అనుకుంటే అప్పటికి గోల్డ్ రేట్ పెరిగిపోయిద్దండి. అందువల్ల మీ దగ్గర కొంత అమౌంట్ చేరగానే, ఎందుకంటే రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరిగిపోతూ ఉంది కదా, అందువల్ల మీ దగ్గర కొంత అమౌంట్ చేరగానే వెళ్ళి తెచ్చుకోండి. ఇంతకుముందు నేను గోల్డ్ కాయిన్సే తెచ్చుకునేదాన్ని. ఒకళ్ళిద్దరు అడిగారు, ఒకళ్ళిద్దరుగా చాలామంది అడిగారు, బిస్కెట్ తెచ్చుకోవచ్చా అని. ఇలా బిస్కెట్లో తెచ్చుకోవడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా, లేకపోతే మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అని డౌట్ వల్ల నేను కాయిన్స్గా తెచ్చుకునేదాన్ని అండి. దానివల్ల మొన్న
8 గ్రామ్స్ తెచ్చుకుంటే 1300 రూపీస్ నేను పే చేయాల్సి వచ్చింది, డై ఛార్జ్, జిఎస్టీ. అంత మనీకి మనకు ఒక 100 గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ పైన మనకు గోల్డ్ దొరికిద్ది కదా. అప్పుడు ఆలోచించాను, అడిగాను షాప్లో వాళ్ళని అడిగితే 24 క్యారెట్ బిస్కెట్లోని మేము కట్ చేసి ఇస్తాం అని చెప్పారు. మీరు అలా తెచ్చుకున్నట్లయితే బిస్కెట్ రూపాన పెద్ద షాప్లో తెచ్చుకోండి, మళ్ళీ మేము ఇచ్చేటప్పుడు మీ షాప్లోనే ఇస్తామని చెప్పేసి చక్కగా బిల్ రాయించుకోండి. ఎన్ని క్యారెట్లో నుంచి మీకు ఆ బిస్కెట్ని కట్ చేసి ఇచ్చారు ఆ పీస్ని, అది రాయించుకోండి, తెచ్చుకోండి. మళ్ళీ వాళ్ళకి ఇచ్చి అక్కడే మనం గోల్డ్ జ్యువెలరీ తీసుకోవచ్చు. సరేనా? అడిగినప్పుడు చెప్పారు. నేను అదే అనుకున్నా, ఇక మీద కాయిన్స్ ఎందుకు, మనం ఇలా బిస్కెట్లోనే తెచ్చుకుంటే పోయిద్ది కదా, మనకు 1300కి ఇంకో చిన్న ముక్క వస్తుంది కదా అని ఆలోచించాను. చూద్దామండి నెక్స్ట్ టైం కొనేటప్పుడు అలా తీసుకోవాలనుకుంటున్నా. అలా తీసి పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు మీ దగ్గర ఎంతంత మనీ ఉందో వెళ్ళి కొంచెం సోమరితనం చూడకుండా తెచ్చి పెట్టుకున్నారనుకోండి, తొందరలో టకటక అని గోల్డ్ చేరిపోయిద్ది. చేరగానే వెళ్ళండి, వెళ్ళి తెచ్చుకోండి. ఫస్ట్ మీరు మీ అమ్మాయికి రెడీ చేస్తారా లేదా, అమ్మాయి చిన్న వయసే కదా, ఫస్ట్ మనం పెట్టుకుందాము, కావాలంటే తర్వాత అమ్మాయికి ఇచ్చేద్దాం, కొన్ని రోజులు మనం అనుభవిద్దాం, ఇప్పుడు మనకి చిన్న వయసే కదా, అమ్మాయి పెద్ద అయ్యేటప్పటికి ఇది అమ్మాయికి ఇచ్చేద్దాం. ఎప్పుడు ట్రెండ్లో ఉండే మోడల్ చూసి తీసుకోండి. అలా తీసుకోవచ్చు. లేదు అమ్మాయి కొంచెం పెద్దదిగానే ఉంది, అమ్మాయికి ఒకటి తీసుకుందాం, ఫస్ట్ అమ్మాయికి తీసుకుందాం, తర్వాత కావాలంటే మెల్లగా మనం తీసుకుందాం అని అయినా తీసుకోండి. లేకపోతే ఒక్కటి ఉంటే చాలంటే ఒక్కటితో ఆపేసేయండి, వేరే జ్యువెలరీ తీసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకొని జాగ్రత్త చేసుకొని మనీని హస్బెండ్ దగ్గర నుంచి కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న బిస్కెట్లో నుంచో కాయిన్స్లో నుంచో తెచ్చి పెట్టుకుంటూ ఉన్నారు అనుకోండి, టక్ 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 అని మీకు గోల్డ్ సేవ్ అయింది. ఇచ్చేసి మీరు లాస్ట్ ఇయర్లో మాత్రం మీరు కొనాలనుకుంటున్నారు, అప్పుడు మాత్రం చిట్టు కట్టండి. అది మేకింగ్ ఛార్జెస్కి వాటికి యూజ్ అయ్యింది. చిట్టు కట్టడం వలన కొన్ని గ్రామ్స్ మనకు వస్తుంది, కొంత తగ్గిపోతుంది కదా భారం. అలా చేసుకోండి, చేసుకొని కొనుక్కోవచ్చండి. నేను ఇప్పుడు చెప్పాను కదా ఎలా హారం గోల్డ్ కూడా చేయించుకోవచ్చు. చాలామంది అనుకుంటారు మాకు హారాలే లేవండి, మేము ఇప్పుడు వడ్డానం చేయించి పెట్టుకొని ఏం చేస్తాం, మెడలో హారం ముఖ్యం కదా, అది లేకుండా వడ్డానం పెట్టుకుంటే ఏమన్నా బాగుంటుందా అని అనుకోవచ్చు. అలానూ చేయించుకోవచ్చు. అది ఎలా అని చెప్తానండి. మా అమ్మాయికి వడ్డానం అంటే పిచ్చి అనమాట. అమ్మ వడ్డానం వడ్డానం అంటారు చిన్నప్పటి నుంచి, నెత్తి చుట్టి వడ్డానం అంటది, ఈ రెండు మాత్రం చెప్తూ ఉంటుందండి. సరే అని మేము ఖజానాలో కాసుమాల కొనటానికి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు వడ్డానాలు చూసామండి. మలబార్లో చాలా కాస్ట్ చెప్పారు. ఒకసారి చూసినప్పుడు ఎక్కువ గ్రామ్స్లో ఉన్నాయి, తక్కువ గ్రామ్స్లో లేవు. అప్పుడు కాసుమాలు చూడకుండా ఫస్ట్ వడ్డానాలు చూపించండి అని చెప్తే చూపించారు. అప్పుడు అది కూడా కొంచెం హెవీగానే అనిపించిందండి. ఆ తర్వాత సరే ఇంత బడ్జెట్ మన దగ్గర లేదు కదా, మనం కాసుమాల తీసుకుందాం, సరే కాసుమాల తీసేవండి అని మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళు తెలుగు వాళ్ళు అనమాట. ఏం మేడం మీకు వడ్డానం కావాలి కాసుమాలు కావాలా, ఉండండి నేను ఒకటి తెస్తాను, అక్కడ ఒక మోడల్ ఉంది, ఇలాంటి మోడలే కావాలన్నా నేను. ఇప్పుడు అందరూ డాలర్ లాకెట్ లేకుండా ఇలా యూ షేప్లో తీసుకుంటున్నారు. నాకు వచ్చి ఆ డాలర్ పెట్టింది బాగా నచ్చిందండి. చిన్న చిన్న స్టోన్స్ వైట్ రెడ్ గ్రీన్ పెట్టి చాలా బాగుంది. లేదు నా దగ్గర, ఉంటే చూపించేదాన్ని, లాకర్లో ఉంది. ఇంకా అప్పుడు అది తీసుకుందాం అనిపించి మేము ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. వడ్డానం తీసుకుందామంటే ఎంత బడ్జెట్ అయ్యింది, మన వల్ల కాదు, సరే ఇదన్నా తీసుకుందాము, తర్వాత కొనగలిగితే కొందాం లేకపోతే లేదు అనుకున్నప్పుడు అబ్బాయి విని, ఉండండి మేడం మీకు వడ్డానం కావాలా కాసుమాల రెండు కావాలా, ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి పైకి వెళ్ళాడండి. వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మీరు మీ ఆశ నెరవేర్చుకోవచ్చు, మీరు వడ్డానం పెట్టుకోవచ్చు, కాసుమాలు కూడా వేసుకోవచ్చు, 2 in 1 ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చింది మా షాప్లో, మీరు ట్రై చేయండి అని ఇచ్చారు. ఇది అలా ఇలా పెట్టుకుంటేనే కదా ఉంటుంది, ఇలా ఎలా పెట్టుకుంటామంటే అప్పుడు ఆ అబ్బాయి తీసి ఆ డాలర్కి అడ్జస్ట్ చేసి పెట్టాడండి. మధ్యలో పెట్టుకుంటే వడ్డానం అయిపోతుంది, పైన తగిలిస్తే కనుక కాసుమాల హారం లాగా అయిపోతుంది. ఇలా యూజ్ చేసుకోండి, మీరు ఇంకా వడ్డానం కొనొద్దు అసలు. ఇదే 2 in 1 అండి. దీనికి ఏమైనా వేయాలంటే లేదు, ఉన్న చైనే చాలు. ఇక్కడ ఇలా చైన్ లాగా ఉంటుంది కదండి హారానికి, ఆ చైనే చాలా అన్నాడు. పెట్టి చూస్తే మా పాపకి ఇప్పుడు కూడా పెట్టి చూస్తే కరెక్ట్గా ఉంది. మన ఈ మధ్య కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా పిల్లలు, కొంచెం వెయిట్ వేస్తే చైన్ చాలదు, ఏమన్నా తగిలించాలని చూస్తే లేదండి సరిపోయింది, ఇంకొంచెం చైన్ ఉంది, అడ్జస్ట్ చేయొచ్చు, తీసుకోండి మేడం, ఇంకెందుకు మీరు వడ్డానం అసలు కొనవద్దని చెప్పి ఇచ్చారండి. అది వచ్చి 80 గ్రామ్స్ అండి. 80 గ్రామ్స్ కొంచెం తగ్గింది అనమాట.
సరే అని తీసుకున్నాము. వాళ్ళు చూపించింది 100 గ్రామ్స్కి పైనే ఉంది అప్పుడు చూపించినప్పుడు. ఇప్పుడైతే మేము తీసి ఒక 4 ఇయర్స్ అలా అవుతుందండి. ఈ 4 ఇయర్స్లో చాలా మార్పులు వచ్చేసి వడ్డానాలు తక్కువ రేంజ్లోనే చేస్తున్నారు. 60-50 గ్రామ్స్కే చేసేస్తున్నారు. అప్పుడు వచ్చి ఎక్కువ చూపించారు, 100 గ్రామ్స్ అలా చూపించారు. అప్పుడు వద్దులే అనుకున్నాం మేము. ఇప్పుడు మాకు వచ్చి కాసు మాలగా పెట్టుకోవచ్చు, హారంగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా 2 in 1 వస్తుందండి. హారంగా మీరు పెట్టుకోవచ్చు, వడ్డానంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు. మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఇలా అడగండి, 2 in 1 ఉందా, మేము వడ్డానంగా యూజ్ చేసుకోవాలి, హారంగా వేసుకోవాలి అని అడగండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు మనం వడ్డానం మాత్రం విడిగా చేయించుకోవటం? మనకు కావాల్సినప్పుడు హారంగా వేసుకోవచ్చు, లేనప్పుడు వడ్డానంగా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా వడ్డానంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు దాన్ని వడ్డానంగా మార్చుకోవచ్చు కదా. అలా ప్లాన్ చేసుకోండి. షాప్లో వెళ్ళి చెప్పండి, ఇలా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, కొన్నారు, మీరు మాకు అలాంటివి చూపించండి అంటే 1-2-3 షాపులు తిరగండి. తిరిగితే చూపిస్తారు. లేకపోతే ఆర్డర్ ఇస్తారా, చేసి ఇస్తా ఉంటారు. సరే ఆర్డర్ ఇస్తాం, చేసి ఇవ్వండి అని అలా తీసుకోండి. మనకి 2 వస్తువులు వచ్చేస్తాయి కదా. ఇదే బెస్ట్ అనిపించిందండి నాకు. పాపకి ఇదొక్కటే కాదు హారం, ఇంకొక హారం కూడా, ఇంకా 2 హారాలు కూడా ఉన్నాయండి. మేము చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసినట్లయితే గోల్డ్ సేవ్ చేసేవడం లేదు కదా. తను 6th స్టాండర్డ్ తర్వాత నుంచే నేను తనకు చైను కొన్నానండి. డైలీ యూస్కి పెట్టుకునే చైన్. అది కొంచెం గ్రామ్స్ ఎక్కువ. ఇప్పుడు పెట్టుకునేది 4 గ్రామ్స్. అలాంటి చైన్ అప్పుడే స్టార్ట్ చేసి, మా వదిన తిట్టారని చెప్పాను కదా, ఆవిడ చెప్పకపోతే అసలు మేము కొనేవాళ్ళం కాదు. మాకు అసలు ఐడియానే లేదు. అలానే కూర్చునేవాళ్ళం ముద్దులాగా. ఆవిడ తిట్టింది, కొను, ఇంకెప్పుడు కొంటావు వదిన, స్టార్ట్ చేయని. అప్పుడు ఫస్ట్ ఆ చైన్ కొన్నా. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. తర్వాత గోల్డ్ కాయిన్స్గా కొని దాచిపెట్టాను. ఇలా అనమాట. మనం పిల్లలు చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ కొనుక్కోవచ్చు. వంకీ కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు వంకీ లేదు, వంకీ కొనే అంత బడ్జెట్ మా దగ్గర లేదండి. అందువలన మేము అవన్నీ వదిలేసాము. ఇలా మీరు చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకొని కొంచెం డబ్బు ఉన్నప్పుడంతా వెళ్ళి తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే దాచిపెట్టుకొని మనం కొనుక్కుందాం అనుకుంటే అది కుదరదండి. రేట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో బాగా రేటు పెరిగిద్దంట. అందుకని ఇలా ప్లాన్ చేసుకోండి. ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2 ఇయర్స్ అలా ప్లాన్ చేసుకోండి, లేకపోతే 1 ఇయర్ చేసుకోండి. లేని వాళ్ళు మరీ లాగించకుండా 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలా ప్లాన్ చేసుకొని నేను చెప్పిన మెథడ్లో 2 in 1గా కొనుక్కోండి. రెండింటికి యూజ్ అయ్యిద్ది. సరేనండి. ఇలాంటి వడ్డానాలు కూడా చాలా ఉన్నాయండి ఆ షాప్లో, మేము చూసాము. మీకు చూపిస్తా, ఒక ఐడియా వచ్చింది. చూసారండి, ఇది ఒక వడ్డానం. ఇది ఫ్యాన్సీదండి. ఎప్పుడో స్కూల్ చదివేటప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ కావాలంటే అప్పుడు తెచ్చామండి. ఇది 250 రూపీస్, 250 రూపీస్. ఇది అలానే ఉందండి. కలర్ కూడా చేంజ్ అవ్వాలి. ఇంకా తర్వాత పెట్టలేదు, భద్రంగా తీసి పెట్టాను. ఇలా అనమాట. ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇది హారంగా కూడా పెట్టుకోవచ్చు కదండి. బాగుందా? హారంగా పెట్టుకోవచ్చు, వడ్డానంగా పెట్టుకోవచ్చు. నేను ఊరికే జస్ట్ మీకు చూపిస్తున్నా, ఒక క్లారిఫికేషన్ వచ్చింది కదా అని. చాలా మోడల్స్ వచ్చినాయండి. మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. అందుకని మిడిల్ క్లాస్ వాళ్ళు అస్సలు భయపడవద్దు. ఇది ఒక డ్రీమే, మనం నెరవేర్చుకోలేమని అనుకోవద్దు. అలానే ఇంట్లో ఏదైనా వర్క్ చేయండి. చేసినట్లయితే సంపాదించుకోండి చక్కగా ఇంట్లో కూర్చొని. అప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా మనీ వచ్చింది. మనం 4 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా వెయిట్ చేయక్కర్లా. ఈజీగా మనం తొందరగానే చేయించుకోవచ్చు. సరేనా? రేపు ఒక మంచి వీడియో వచ్చింది, చూడండి. ఎలా ఇంట్లో నుండే మనీ సంపాదించుకోవచ్చు ఎక్కువ అమౌంట్ అని ఒక వీడియో వస్తుంది, చూడండి తప్పకుండా. మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సరేనా? ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవచ్చు. స్టార్ట్ చేయండి. గోల్డ్ సేవ్ చేసే ప్లాన్ చేసుకొని ఎంత చేయగలరు నేను చెప్పాను కదా. 50 నుంచి 60 గ్రామ్స్ వరకు ఉంది. స్టార్ట్ చేయండి. అక్షయ తృతీయ వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, బర్త్డే వస్తుంది, వెడ్డింగ్ డే వస్తుంది, ఇంకా ఎన్నో డేస్ వస్తాయి. వాటన్నిటికీ గోల్డ్ కొని పెట్టుకోండి. బట్టలు కొనకుండా, బయటికి వెళ్ళి తిరగకుండా కొన్ని రోజులు చేసుకున్నట్లయితే అయితే 2 in 1గా తీసుకోండి. రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. సరేనండి? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 మంది అవుతారు. ఇంకొంతమందే ఉన్నారు, 200 సంథింగ్. సరేనా? అలానే సెకండ్ ఛానల్లో ఒక మంచి వీడియో, అంటే హెల్తీగా ఎలా ఉండాలి ఈ రోజుల్లో చూసారంటే విపరీతమైన రోగాలు వస్తాయి. అవన్నీ రాకుండా మనం
ఎలా మన పిల్లల్ని మనల్ని కాపాడుకోవాలి, ఏమేమి తింటే మంచిగా ఉంటుందని ఒక వీడియో వచ్చింది. చాలా రోజులుగా పెట్టలేదండి, నాకు హెల్త్ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి ఛానల్ అలానే ఊరికే ఉంది. సరే మంచి మంచి వీడియోస్ పెడదాం, 1-2 అన్నా పెడదాం అప్పుడప్పుడు అని అందరు చూడండి. అమ్మతో ప్రతిరోజు ఛానల్ నేము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వస్తాయి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.